రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 11 నెలలకు కావస్తుంది. ఇంకొక 10-15 రోజుల్లో విజయోత్సవాలు రెడీ అవుతున్నారు. 9 నుంచి 14 తారీఖు వరకు చాలా ఘనంగా, చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోని విజయోత్సవాలు ప్రారంభించబోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఈ 11 నెలల పాలన మీకు అసలు ఏ విధంగా ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, మహిళలకు 1,83,00,000 మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు. ఇచ్చారా? వితంతులకు కానీ అరువులకు కానీ అందరికీ 4,000 చేస్తామన్నారు పెన్షన్. ఆయన నోటుతున్నారు ప్రభుత్వం. ఒక నెల ఆగండి, మీరు 2,000 బదులు 4,000 తీసుకుందామని. హ్యాండిక్రాఫ్ట్స్కు 6,000 ఇచ్చారా? పెన్షన్లు పెంచారా? 4,000 చేశారా? చేయలేదు. 6,000 చేశారా? చేయలేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టారా? ఒక్కిల్లు. సంవత్సరంలో ఒక్కిల్లు. ఒక్క పెన్షన్ ఇచ్చారా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? బతుకు ఏడా చెప్పండి కదా. ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా పేదవాడికి? ఒక్క పెన్షన్ ఇచ్చారా అరువులకు? ఒక్క ఇల్లు కట్టారా? ఒక మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చారా? వృద్ధులకు 4,000 ఇస్తామన్నారు పెన్షన్ ఇచ్చారా? వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు ఇచ్చారా? ఆటో రిక్షా డ్రైవర్లకు 12,000 ఇస్తామని ఇచ్చారా? కౌలు రైతులకు 15,000 ఇస్తామని ఇచ్చారా? రైతు బంధు కూడా తీసేసారు కదా. ఇక అది ఒకటి చెప్పారు, రుణమాఫీ. ఆ రుణమాఫీలో కూడా 70 లక్షల మందికి రుణమాఫీ ఇస్తున్నారు, ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు. ఈరోజు నేను చెప్తున్నాను, రండి చర్చకు రండి, చూపిస్తానండి. రామచంద్రపల్లి, ఆలూరు, మా ఊర్లన్నీ చూపిస్తాం. 90 ఊర్లలో చూపిస్తాం. 30 ఏళ్ళు క్యాన్సర్ కాలేదు ఎన్నో. అవి ఏమంటే సాంకేతిక. ఏ సాంకేతికం? భూముల సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, అన్నీ అంటారు. పేదవాడికి రాదా ఇక సాంకేతికత? ఉన్నవాడికి అన్నది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేశామని క్లెయిమ్ చేసుకున్నారు. అడుగుతాడు పోయాడా మహారాష్ట్రుడికి? చెప్పిన భాష సరిగా అర్థం కాలేదానికి మహారాష్ట్రుడు అడుగుతాడా? ఇక రమ్మన్, ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం అయితే నేను రెడీ. దేనికి? రేవంత్ రెడ్డి నాకు కాదు, అలా ఒక ఎమ్మెల్యేని పంపిమనండి. ఆయన పెద్ద ఆయన 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చామని, నేను అడిగింది ఒకటే 500కే గ్యాస్ ఇచ్చామని చెప్పుకున్నారు, ఫ్రీ బస్ ఇచ్చామని చెప్పుకున్నారు. మూడే కదా చెప్తా, మూడింటి కూడా చెప్తా. ఒక బస్సు కొన్నారా? ఒక కండక్టర్ని రిక్రూట్ చేసినరా? ఒక బస్సు కొన్నారా? తెలంగాణ ఆడబిడ్డలు అమాయకులని అలా ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ దుర్మార్గులు. నేను చెప్తున్నాడు, ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఏ విధంగా నిండిపోయినాయి ఈరోజు. ఒక్క బస్సులో 140 మంది ఎక్కుతున్నారు నాడు, 2 టైర్లు ఊడిపోతున్నాయి. అలా కుటుంబాలకు ఏమైనా అయితే ఎట్లా? ఎవరు కాపాడతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? చదువుకునే విద్యార్థులకు బస్సులు లేవు, ఉద్యోగం పోయేళ్ళకి బస్సులు లేవు, హాస్పిటల్ పోయేళ్ళకి బస్సులు లేవు. ఒక కొత్త బస్సు మనం వెళ్ళి చూడండి, ఒక రోడ్డు రిపేర్ లేదా గుంతలలో బస్సులు వాడి ఇక ఆర్థోపెడికల్ అంతా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు డాక్టర్లు. ఏమైందిరా బాబు అంటే మొత్తం డబ్బులు వాళ్ళకు. ఈ 10 రూపాయల టికెట్ ఫ్రీగాని పోతే పాపం ఆడబిడ్డలు ఆ నడుములు, ఆ గుంతలలో పడి ఆ నడుము నొప్పులు, బోన్స్ మిస్ప్లేస్ అవ్వడం ఇవన్నీ రిపేర్ అంటే ఇప్పుడు మొత్తం ఆర్థోపెడిక్ డాక్టర్లు చూడు. ఉప్పల్లో కొంతమంది కొంటున్నారు, అటు విజయవాడ రోడ్డు కొంతమంది కొంటున్నారు. మొత్తం డబ్బులు తెలంగాణ. అదొక నేరపూరిత చర్య. అది నీకు దమ్ముంటే కొను 5,000 బస్సులు. 5,000 మొత్తం మైళ్ళకి ఇచ్చే డైరెక్ట్ బస్సులు. అప్పుడు నువ్వు ఉన్నట్లు ఇచ్చినట్లు మంది నెత్తులు, మా కత్తులు, ఇంకొకటి కత్తులు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా సుభిక్షంగా, చాలా ప్రశాంతంగా ఉంది. లడచర్ల గల్లలు పట్టినాడు, అదే స్వేచ్ఛ. రాళ్ళు పెట్టి కొట్టడం, రాళ్ళు అంటే అలా ఆవేదన. అది అట్లా కొట్టకూడదని, మేము అధికారులని అట్లా కొట్టకూడదని మేము బహిరంగంగా ఖండించినాం. అది వేరే విషయం. అంటే అలా ఆవేదనగా అధికారులకు కూడా చెప్తున్నాం. మీరు కూడా ఎవడో పైనోడి చెప్పి నేను ఇష్టం ఉన్నట్లు నోటిఫికేషన్ జారీ చేసుకుంటారు, ఇదే కార్యాచరణ అవుతుంది. మీరు కూడా ప్రజల మనోభావాలు ఎరగండి, అది ప్రభుత్వానికి నివేదించండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక లాఠీలు ఉన్నాయి కదా, తూటాలు ఉన్నాయి కదా, అంటే ఎట్లా ఎన్నో తూటాలు లాఠీలు తూటాలు. మార్పు ఎలా ఉంది మరి? మార్పు ఈ కాంగ్రెస్ దక్షిణ తెలంగాణకు పనికి వచ్చింది కదా, తెలంగాణ ప్రజలకు పనికి రాలేదు. కానీ అందుకోసమే కదా, మార్పు వల్లనే కదా మాకు భారతీయ జనతా పార్టీని ఇష్టపడుతున్నారు. 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 8 ఎంపీ సీట్లు గెలిపించారు. 36% ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినంత మార్పు వచ్చింది. పాపం బీజేపీ పార్టీకి బాగా బాటలు వేసినట్టుంది. అయితే రేవంత్ రెడ్డే కాదు, ఈ దక్షిణ తెలంగాణ మంత్రులందరూ మాకు బాటలు వేసినట్లు. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసహించుకుంటున్నారు జనాలు. ఏదో అప్పుడున్న బాధలు అర్థం కాలేదు. కొడుకు ఇట్లుండండి ఇట్లా అయిపోయినట్లు వాళ్ళు ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు ప్రజలు. మొత్తానికి ప్రజాస్వామ్యంలో అయితే ఒక మార్పు అయితే జరిగింది. కానీ వీళ్ళు కూడా కాంగ్రెస్ ఈ పిచ్చి ఆలోచన మానేసి హైడ్రా, మూసి అండ్ లడ్చర్ల లాంటి క్లస్టర్లు అవిట్లా పోకుండా మీరు ఏదైతే
కొద్దిగా కడుపు కట్టుకుంటామన్నారు, మరి కడుపు విడిచిపెట్టినటువంటి రేవంత్ రెడ్డి కడుపు కట్టుకొని ఒక సంవత్సరం అవినీతి చేయకపోతే దాని ఇవన్నీ చేయొచ్చు అన్నాడు. మరి వాళ్ళు ఎక్కడో అక్కడ అవినీతి ఎత్తున్నట్టున్నారో వీళ్ళకి డబ్బులు వస్తలేవు అన్నట్లే. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినారో అవి మొదలు పెట్టండి.